చిత్తూరు జిల్లా పుంగనూరులో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. చదల్లో రేపు బీసీవై పార్టీ ఆధ్వర్యంలో ధర్మ పోరాట సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పారు. అంతేకాదు రామచంద్రాయకు చెందిన నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ ఇంటికి బీసీవై శ్రేణులు భారీగా చేరుకున్నాయి. పోలీసులు నోటీసులు తీసుకోవడానికి బోడే రామచంద్ర యాదవ్ నిరాకరించారు. పుంగనూరులో కొద్ది రోజులుగా వైసీపీ అండ్ బీసీవై పార్టీల మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. ఇదిలా ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్మ పోరాట సభ ఆపే ప్రసక్తే లేదని బోడే రామచంద్ర యాదవ్ తేల్చి చెప్తున్నారు. ప్రోగ్రాం నిమిత్తం బోడే రామచంద్ర యాదవ్ గారు ఒక మీటింగ్ ఏర్పాటు చేసినారు. దాని సందర్భంగా మనం పలమనేరు డిఎస్పీ గారికి పర్మిషన్ కోసం లెటర్ పెట్టుకున్నారు. పలమనేరు డిఎస్పీ గారు ఇక్కడ పరిశీలించండి, దాన్ని రిజెక్ట్ చేశారు. లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వల్ల, ట్రాఫిక్ ప్రాబ్లము. సో వాళ్ళు స్పెసిఫిక్గా ఎక్కడ ఎంతమంది మీటింగ్ గ్యాదర్ అవుతారనేది ఎక్కడ మెన్షన్ చేయలేదని చెప్పేసి, అదేవిధంగా ఉండే సింగిల్ రోడ్డు, ఇది నేరో రోడ్డు కాబట్టి వెహికల్స్ ఫ్లో ఉండడం వల్ల దీన్ని రిజెక్ట్ చేశారు. ఆ విషయాన్ని మేము పోలీస్ డిపార్ట్మెంట్ లో యూనిఫామ్ అడ్డం పెట్టుకుని పుంగనూరు ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి గారికి వత్తాసు పలుకుతూ అతని రాజకీయ లబ్ధి కోసము వైసీపీ కార్యకర్తల్లాగా పనిచేస్తున్న కొంతమంది అధికారులు ఈ కార్యక్రమాన్ని కూడా అడ్డుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు గత 4.5 సంవత్సరం నుండి ఒక పోలీస్ అధికారులాగా కాకుండా వైసీపీ కార్యకర్తల్లాగా రామచంద్రారెడ్డి సొంత మనుషుల్లాగా ప్రవర్తించారు. ఇంక మీదట మీరు ఇలాంటి చర్యలు చేస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు. రాత్రికి కూడా ఇక్కడే నేను బస చేస్తున్నాను. ఎవరు అడ్డుకోవాలని ప్రయత్నం చేసినా ఈసారి పరిణామాలైతే చాలా తీవ్రంగా ఉంటాయి. ఈ సభ 100% జరిగి తీరుతుంది. పుంగనూరు నియోజకవర్గంలో గత 4.5 సంవత్సరం నుండి ఇక్కడ ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి గారు చేసిన అన్యాయాలపైన, దౌర్జన్యాలపైన, రౌడీయిజం పైన, దోపిడీ పైన నేను ప్రజలతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను. నిజంగా మీరు తప్పు చేయనట్టయితే, మీరు దోపిడీ చేయనట్టయితే, మీరు రౌడీయిజం అరాచకాలు చేయనట్టయితే ఈ సభను అడ్డుకోవాల్సిన పిరికి పంద చర్యలు మీరు ఇక్కడ చేయాల్సిన అవసరం లేదు.